ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హలో రాజు గారు. హాయ్ కృతిక గారు. నమస్తే అండి. నమస్తే. ఇంకెవరు చేయగలుగుతారండి? ఇలా శ్రీహరి గారు. నా ఏ మూవీలోంచి చెప్తారండి? నగదీరాల. భైరవా, కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసేయని విర్రవీగుతున్నాయిరా. వాటికి తెలియదురా నువ్వు మండే సూర్యుడివని. ఈరోజు అస్తమించదవగాక ఏదో ఒక రోజు ఈ చీకటి తెరలను చీల్చుకొని మళ్ళీ పుడతావురా భైరవా, మళ్ళీ పుడతావురా అని స్టైల్లో ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. మన విక్టర్ వెంకటేష్ గారు. చాలా సంతోషమ్మా, అందరూ బాగుండాలి. యు ఆర్ ఎ గుడ్ గాడ్. రైట్, నాకు ఆవేశం వస్తే ఏం చేస్తాను నాకే తెలియదు. ఓకేనమ్మా. వెంకయ్య నాయుడు గారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి భాజపా పార్టీ అద్భుతంగా ఈ రోజు గెలిచిందంటే మరి ప్రజల యొక్క ఉన్నతి గొప్పతనం తెలియజేసుకోవాలి. గోలీ కాజీ మంది గోలీ జవాబ్ ఉంటారు నాయన. కోవేశ్వర్ల గారు. మీ అమ్మకు కొన్న పట్టు చీర, మీ నాన్నకు కొన్న పట్టు చీర నాకెందుకు కొనరే? పరుచూరి గోపాలకృష్ణ గారు. అంటే రాక్షసంగా, జ అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, యో అంటే యంత్రాంగమే, రజకీయమయ్యా. ఇలా చూడు ఫాదరా, గోడ కీడ్చిన సున్నము, పోలీస్ స్టేషన్కి వచ్చిన డబ్బులు తిరిగి రావు ఫాదరు, ఫాదరా. సుధాకర్ గారు. డబ్బులు రావని ఇలా నువ్వు దొంగ పనులు చేయకూడదు, తప్పు. దశావతారం పోలీస్. పోలీస్ అంటూనే పోలీసు వచ్చిన డబ్బులు తిరిగి రావంటావా? నాకు గాని కోపం వచ్చిందంటే లాటి పెట్టి తట్టి కొడతానేమనుకున్నావా? దశావతారం ఎవడెక్కడ? రోషయ్య గారు. ఇదిగో చూడయ్యా, అలా బెదిరించకూడదు. ఎదుకు లాఠీతో లాఠీ కొడతారు కూడా. ముద్దుగా మాట్లాడి వాళ్ళని మంచిగా చేయాలి. కానీ ఎక్కువ తక్కువ మాట్లాడబాక. మాట్లాడుతున్నారు కదా, ఓ లేస్తున్నావా? మాకు లేదా కోపం? నాలాగా శాంతంగా మాట్లాడుతూ నేర్చుకోరు. అమరీష్ పురి గారు. ఏ కన్యా మనవా కన్యా కదూ, జనీ జనీ. ఎస్ పాపా. ఈటింగ్ షుగర్? నో పాపా. రామారావు గారు. జానీ జానీ ఎస్ పాప అని ఇంగ్లీష్ పద్యం ఎందుకు? చక్కగా తెలుగులో ఎన్నో పద్యాలు ఉన్నాయి. చేత వెన్న ముద్ద, చెంగల్లోపు దండ, ఉప్పు కప్పు రంబు, ఇలా ఎన్నో తెలుగు పద్యాలు ఉన్నాయి కదా బ్రదర్. జానీ జానీ ఎస్ పాప, నో పాప, వాట్ ఈస్ దిస్ పాప? నాగేశ్వరరావు గారు. నేను కూడా మా పిల్లలకి అదే చెప్తూ వచ్చా. ఎంత ఇంగ్లీష్ వచ్చినా కానీ మన భాష, మాతృభాష రావాలిగా. అదనమాట, అత్తరు బాగుంటాలి. గాడ్ బ్లెస్ యూ. మోహన్ బాబు గారు. ఒక డైలాగు చెప్పాలన్నా, క్రమశిక్షణ గురించి మాట్లాడాలన్నా నేను తప్ప ఎవరూ సాటిరారు. రాయ్, సింహం వాళ్ళని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి, అడవిలో గర్జించటానికి ఉన్న తేడా వచ్చే జన్మలైన గుర్తిస్తావని ఆశ. ఓ, ఆ సాయినాథుడు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటారు బంగారు తల్లి. మోహన్ బాబు గారి ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉందండి అందరికి. ఆ ఇంటర్వ్యూలో యమధర్మరాజు గారి గురించి చెప్తూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ, దట్ ఈజ్ యమధర్మరాజు ఎంఏ, నాట్ దట్ కురుక్షేత్ర ధర్మరాజు ఇన్ దిస్ ఫిల్మ్. ఐ సే టు మై సర్వెంట్, రాయ్, అమ్మగారిని చంపేరా. దట్స్ మీన్ హౌ ఐ కెన్ కిల్ సార్. మీ అమ్మ కాదు కదరా. హీ గో. దెన్ ఐ కాల్ బ్యాక్ హిమ్, రై, డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్. ఫసక్. యా, చాలా వైరల్ అయిపోయింది ఈ డైలాగ్ అసలు మోహన్ బాబు గారిది. ఇంకా సాయి కుమార్ గారు చేస్తారా? సాయి కుమార్ గారిది. సాయి కుమార్ గారి సినిమాల్లో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. సత్య, ధర్మ అని. అలానే ప్రస్థానంలో ఒక్కసారి ఆ పురాణాలు దట్టొచ్చి చూడు. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరి నాటకంలో. మనిషిలో కురుకుపోయిన ధర్మం ఒక్కటే, అహం అని ఇలా పవర్ఫుల్ డైలాగ్. అవునవును. అలానే ఈ మధ్య సెకండ్ సీజను, థర్డ్ సీజను, వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో, దానిలో కొన్ని కథలు చదువుతూ ఉంటారు. ఆ చదివే విధానం ఎలా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ చేతిలో నాకు ఒక బుక్ ఉంది. ఆ బుక్ని లో ఉన్న మ్యాటరు మన సాయి కుమార్ గారు ఎలా చదువుతారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సమర్పణలో జిఎంబి ఎంటర్టైన్మెంట్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బ్రహ్మాండంగా రిలీజ్ కాబోతుంది సరి లేరు మీకెవ్వరు. అద్భుతం కదా అని టైప్ ఉంటుంది అనమాట. బాగుంది. అలానే చదువుతారు సాయి కుమార్ గారు. ఇంకా కృష్ణంరాజు గారు. కృష్ణరాజు గారు మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒకటే. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చుడ్రా. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప వేరేవారు ఉండర్రా. ఏమంటావు జనకి? నేను ఇప్పుడు మాత్రం కత్తి అందుకోమని చెప్పను, ఓకేనా? ఉంటాను మీ కృష్ణరాజు. రాజుబాబు గారు. అయ్యి బాబోయ్, కత్తందుకుంటామనుకోని భయపడ్డాను కృష్ణరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారు. అసలు ఎంత సంతోషంగా ఉందంటే కృతిక చేస్తున్న ఇంటర్వ్యూ అసలు ఇంటర్వ్యూ లాగా లేదు, ఏదో ఒక ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకున్నంత క్యాజువల్గా ఉంది. ఐ లైక్ దిస్ ఇంటర్వ్యూ. జగ్గీ గారు అయితే ఎలా ఉంటుంది? నాకు చాలా సంతోషంగాను ఆనందంగాను ఉందమ్మా. ఆ రోజుల్లో రామారావు గారితో కృష్ణ గారితో ఎంతోమందితో కలిసి నటించటం, వాణిశ్రీ గారు కానివ్వండి, జయస్వర జయప్రద గారు కానీ వీళ్ళందరితో నటించాను. అందరూ కొంకర జగ్గయ్య అంటూ నన్ను ఎంతగానో అభిమానించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా మీ కొంకర జగ్గయ్య. నాగార్జున గారు. రాబోయే బిగ్ బాస్లో ఖచ్చితంగా మీరు ఉంటారని నేను మీ నాగార్జున. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ చెప్పానుగా, నాకు కొంచెం మెంటల్ అని. ఓకే ఉంటాను మీ నాగార్జున.